కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనం మరొక్కసారి బయటపడ్డది. ప్రాజెక్టులు ఎక్కడ కట్టడం లేదు. కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులను ప్రారంభించడంలో వారు అబాస్పాలవుతున్నారు. కేసీఆర్ పనులు మేము చేసినామని చెప్పబోయి నవ్వుల పాలవుతున్నారు. దేవాదుల ప్రాజెక్టులో ఆయన పాత్ర జీరో. ఆయన ఎక్కడ కాలు మోపితే అది ఐరన్ లెగ్ లాగా ఆ పని ఆగిపోయింది. 2003 స్థానిక సంస్థల సమయంలో బీఆర్ఎస్ ఎక్కడ అధిక స్థానాలు గెలిచాయని ఆగ మేఘాల మీద టీడీపీ చంద్రబాబు నాయుడు ఆనాడు దేవాదుల దగ్గర శిలాపలక వేయడం కోసం ఆ శిలాపలకాలను అయ్యగారిని హెలికాప్టర్లో తీసుకుపోయి ఆగమేఘాల మీద అక్కడ బండేసి వచ్చి 17 మాసాల వరకు కూడా తట్ట మట్టి తీయకపోతే ఈ నియోజకవర్గ బిడ్డగా నేను అక్కడ పిండాలు పెట్టిన పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా పనులు ప్రారంభించి నత్తనడక నడుస్తూ 2008లో దేవాదుల ఫేజ్ 1 సంబంధించిన పనులు పంప్ హౌజ్ను ఆన్ చేయడానికి సోనియా గాంధీ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదుల దగ్గర సోనియా గాంధీ ప్రారంభిస్తే అప్పుడు కడియం శ్రీహరి గారు అధికారుల చేత ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీటిని విడుదల చేసే సమయంలో ఆ కీ తీసి నీళ్ళిప్పే కీ తీసి ధర్మసాగర్ రిజర్వాయర్లో వేయడం జరిగింది. ఆ రకంగా మొదటి ఫేజ్కు సహకరించలేదు. రెండో ఫేజ్ విషయానికి వచ్చినప్పుడు పురానికి మాత్రము చెంచెడు నీళ్లు కూడా ఇచ్చిన చరిత్ర కడియం శ్రీహరికి లేదు. ఆ రకంగా సెకండ్ ఫేజ్ పనులకు మేము ప్రారంభించినప్పుడు రైతులందరూ కలిసి పొన్నాల లక్ష్మయ్య గారికి, స్థానిక ఎమ్మెల్యేగా నాకు బంగారు కడియాలు రైతులు తొడగడం జరిగింది. నియోజకవర్గానికి కడియం శ్రీహరి అనేవాడు కషికడు నీళ్లు కూడా ఇవ్వలేదు. కషికడు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇది చరిత్ర. ఎక్కడైనా కడియం శ్రీహరి మాయా మాటలకు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది మోసపోవద్దు, భయం గుప్పిట్లో పెట్టుకొని ఊరు బయట మొత్తం డైస్ పక్కనే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తూతు మంత్రాన్ని వెళ్ళిపోయాడు. కడియం శ్రీహరి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం. పైకేమో మేకబోతు గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవాళ సిగ్గు శరం లేదు. ఇప్పటివరకు నేను టీవీలో చూస్తూ ఉంటే కడియం శ్రీహరి ఏదో విషయంలో మాట్లాడతాడు. కిందేమని పడుతుందంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేషన్ కనుపూర్ అని పడతా ఉన్నది. ఒకవేళ మొత్తము నేను కాదు కాంగ్రెస్ అని చెప్పుకోవాలి కదా. నువ్వే అన్నావు కదా, పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి, లేదంటే నన్ను పిలవండి, నేను వచ్చి మొదట రాయేస్తా అని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీహరిని ఏమన్నాడు, అందరూ నీ కులం గురించి వాదోపవాదాలు ఉన్నాయి. కొందరు మాల అంటున్నారు, కొందరు మాదిగ అంటున్నారు, కొందరు బీసీ అంటున్నారు. నువ్వు ఏ కులమో నువ్వు సీఏ పరీక్ష చేసుకో కడియం శ్రీహరి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఫిరాయింపు వాళ్ళను రాళ్లతో కొట్టమని కూడా చెప్పిండు. మళ్ళా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కడియం శ్రీహరిని ఎన్నికేసుకొస్తున్నావు?